హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో రోడ్ సైడ్ బండి మీద వేసే 99 వెరైటీ దోశ పిండి సీక్రెట్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. ఇక్కడ నేను చూపించబోయే విధంగా ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకొని దోశ వేసుకున్నారంటే మీకు ఖచ్చితంగా ఆ బండి మీద వేసే 99 వెరైటీ దోశ టేస్ట్ అనేది ఇంట్లోనే వచ్చేస్తుంది. నాకు తెలిసినంత వరకు యూట్యూబ్లో ఇంతవరకు ఎవరు కూడా మీకు ఈ దోశ పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించలేదు. బట్ ఈరోజు నేను ఈ సీక్రెట్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూసారంటే మీకు ఫుల్గా అర్థమైపోతుంది. ఈరోజు వీడియోలో నేను ఈ దోశల పిండితోటి సాదా దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే షెజ్వాన్ సాదా దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో మీకు అన్ని దోశలను కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో అన్ని వెరైటీలు చూపిస్తాను. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫస్ట్ బేసిక్ మనం దోశల పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు బాయిల్డ్ రైస్ను వేసుకోండి. ఈ దోశల పిండి కోసం ఖచ్చితంగా ఇలా బాయిల్డ్ రైస్ వేసుకుంటేనే మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1/2 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. అలాగే 1/4 టీ స్పూన్ వరకు మెంతులను వేసుకోండి. ఫస్ట్ వీటిని శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ వంచేసి మళ్ళీ తిరిగి నీళ్ళను పోసుకొని వీటిని జస్ట్ 3 గంటల సేపు నానబెట్టుకోండి, సరిపోతుంది. మీరు అంతకన్నా ఈ బియ్యాన్ని మినపప్పుని ఎక్కువసేపు నానబెట్టకూడదు. మనం నార్మల్గా రెగ్యులర్గా చేసుకునే దోశ పిండికి అయితే 5-6 గంటల సేపు నానబెట్టుకున్నా కానీ నో ప్రాబ్లం. బట్ ఈ దోశల పిండికి మాత్రం మినిమం 1 అవర్ నానబెట్టుకోవాలి, మ్యాక్సిమం 3 అవర్స్, అంతకన్నా ఎక్కువసేపు నానబెట్టకూడదు అనమాట. సో నేనైతే ఇక్కడ 3 గంటల సేపు నానబెట్టాను. మనకి బియ్యం మినపప్పు చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని అవసరమైన నీళ్ళని పోసుకొని ఈ పిండిని బాగా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ జారుడు కన్సిస్టెన్సీలో కాకుండా గట్టిగా, అలాగే పిండి అనేది బాగా మెత్తగా స్మూత్గా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? పిండి ఇలా గట్టిగా ఉండాలి. అలాగే మీరు చేతితో తీసుకొని చూసారంటే పిండి అనేది ఎక్కడ బరక లేకుండా బాగా మెత్తగా స్మూత్గా ఉండాలన్నమాట. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న బియ్యం మినపప్పు పిండిని ఒక పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక గిన్నెని తీసుకొని మీరు ఇందాక ఏ కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకున్నారో అదే కప్పుతోటి 1/2 కప్పు శనగపిండిని వేసుకోండి. అలాగే 1/2 కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అంటారనమాట. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు నీళ్ళను పోసుకోండి. ఇలా శనగపిండి, బొంబాయి రవ్వ అండ్ నీళ్ళను వేసుకొని ఈ 3 కూడా చక్కగా కలిసేటట్లుగా విస్కర్తో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నారంటే మీకు ఇది ఉండలు కట్టకుండా చక్కగా కలుస్తుంది అనమాట. సో ఇక్కడ నేను మీకు కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను, చూసారా? మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న బియ్యం మినపొండి మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోండి. వేసుకొని ఈ 2 పిండిలు కూడా చక్కగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని 3 గంటల సేపు ఫర్మెంట్ చేసుకోవాలి. పిండిని కూడా మీరు ఎక్కువసేపు ఫర్మెంట్ చేసుకోకూడదు. ఎక్కువసేపు ఫర్మెంట్ చేసుకున్నారంటే మీకు దోశ అనేది సాఫ్ట్గా వచ్చేస్తుంది, అంటే మెత్తగా వచ్చేస్తుంది అనమాట. అందుకనే మనకి యూజువల్గా ఈ 99 వెరైటీ దోశలని మీరు గమనించారా, ఎప్పుడైనా సరే మనకి నైట్ టైమే, అంటే ఈవినింగ్ టైం 7 ఆ టైంలో స్టార్ట్ అవుతాయి. మనకి నైట్ 10 to 11 వరకు ఉంటాయి అన్నమాట. అంటే వాళ్ళు ఆఫ్టర్నూన్ నుంచి ఈ ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ చేస్తారనమాట. జస్ట్ 3 గంటల సేపు ఈ పప్పుల్ని నానపెట్టేసుకొని పిండిని రెడీ చేసుకొని 3 గంటల సేపు ఫర్మెంట్ చేస్తారనమాట. సో ఇక్కడ 3 గంటల సేపు పిండి ఫర్మెంట్ చేసిన తర్వాత మనకి ఇది ఇలా కొంచెం పులుస్తుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి కొంచెం నీళ్ళను వేసుకొని పిండిని కొంచెం, అంటే మరీ గరిటె జారుగా కాకుండా కొంచెం ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో మనం రెడీ చేసుకోవాలి. ఇక నేను మీకు చూపిస్తున్నాను, చూసారా? పిండిని ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. ఉప్పును కూడా వేసుకొని ఈ ఉప్పు పిండిలో కలిసేటట్లుగా ఒకసారి కలుపుకోండి. అంతే, మనకి దోశల పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలా దోశల పిండిని ప్రిపేర్ చేసుకుంటే మనం 99 రకాలుగా ఈ పిండితో దోశలను వేసుకోవచ్చు. సో ఈరోజైతే నేను బేసిక్గా సాదా దోశని ఎలా వేసుకోవాలో చూపిస్తాను. అలాగే దీంతో పాటుగా షెజ్వాన్ దోశని కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తాను. సో ఫస్ట్ సాదా దోశ కోసం స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని పెట్టుకోండి. ఈ దోశల కోసం ఖచ్చితంగా మీరు ఐరన్ ప్యాన్ యూస్ చేస్తేనే మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. మీలో ఎవరికైనా ఈ ఐరన్ ప్యాన్ లింక్ కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ ప్యాన్ని కొంచెం నూనె వేసుకొని ఈ ఉల్లిపాయతో ఈ విధంగా రబ్ చేసిన తర్వాత
ఇలా కొద్దిగా నీళ్ళని వేసుకొని ఫస్ట్ ప్యాన్ని ఒక క్లాత్తో క్లీన్గా తుడిచేయండి. ఇలా తుడిచిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ఒక గరిటె వరకు వేసుకొని పల్చగా దోశని పెనమంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. సో ఇలా పెనమంతా స్ప్రెడ్ చేసిన తర్వాత దోశ పైన పిండంతా కూడా అంటే తడంతా కూడా ఆరిపోయేంత వరకు కాల్చుకోవాలి. దోశ పైన తడంతా ఆరిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ని వేసుకోండి. ఈ 99 వెరైటీ దోశలు అన్నీ కూడా మనకి బటర్తోనే ఈ విధంగా కాలుస్తారనమాట. నూనె అనేది అస్సలు వాడరు. ఇలా బటర్ని వేసుకుంటేనే మీకు పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది అనమాట. ఈ బటర్ని దోశ అంతా కూడా స్ప్రెడ్ చేసుకొని ఈ దోశని ఒక్కవైపు మాత్రమే కాల్చుకోవాలి. సో ఈ దోశ ఇలా కాలిన తర్వాత దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నారంటే మనకి 99 వెరైటీ దోశల్లో పార్ట్ 1 భాగంగా సాదా దోశ రెడీ అయిపోయింది. ఈ సాదా దోశ కాస్ట్ వచ్చేసి బండి మీద 40 రూపీస్ అనమాట. ఇదే విధంగా ఇప్పుడు షెజ్వాన్ సాదా దోశని ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ షెజ్వాన్ సాదా దోశను వేసుకోవడం కోసం ఫస్ట్ పెనాన్ని క్లీన్ చేసుకోండి. పెనాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇలా దోశల పిండిని ఒక గరిటె వరకు వేసుకొని పల్చగా స్ప్రెడ్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పిండి ఉడికిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు షెజ్వాన్ చట్నీని వేసుకోండి. మనకి ఈ షెజ్వాన్ చట్నీ ఏ సూపర్ మార్కెట్లో అయినా కానీ ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. అలాగే 1 టీ స్పూన్ వరకు షెజ్వాన్ సాస్ను వేసుకోండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ని వేసుకోండి. నేను మీకు ముందే చెప్పాను కదా, ఏ దోశలైనా సరే వీళ్ళు బటర్ని మాత్రమే యూస్ చేస్తారనమాట. సో ఈ షెజ్వాన్ చట్నీని అలాగే షెజ్వాన్ సాస్ని బటర్తో పాటు ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ దోశ అంతా కూడా ఈవెన్గా అప్లై చేసుకోండి. ఇలా దోశ అంతా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ దోశ అన్ని వైపులు కూడా కాలేంత వరకు కాల్చుకోవాలి. పెనాన్ని అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోండి. మనకి ఇంట్లో గ్యాస్ పొయ్యి మీద మంట అనేది మొత్తం ఈ పెనమంతా తగలాలంటే కష్టం కదా. సో అందుకోసం ఈ విధంగా దోశల పెనాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ దోశ అంతా చక్కగా కాలిన తర్వాత ఇప్పుడు దీని మీద ఒక చీజ్ క్యూబ్ని తీసుకొని ఈ విధంగా గ్రేట్ చేసుకోండి. ఈ విధంగా తురుముకుంటూ దోశ అంతా కూడా వేసుకోవాలి. మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ చీజ్ని కూడా వేసుకోవచ్చు. సో నేనైతే ఇలా ఒక చీజ్ క్యూబ్ని గ్రేట్ చేసుకొని వేసుకున్నాను. సో ఇలా చీజ్ని వేసుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ చీజ్ అనేది కొంచెం ఈ విధంగా మెల్ట్ అవుతూ ఉంటుంది చూసారా. ఈ చీజ్ ఇలా మెల్ట్ అవుతూ ఉన్నప్పుడు మనం ఈ దోశని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా సగానికి కట్ చేసుకున్నారంటే మనకి నోరూరించే షెజ్వాన్ సాదా దోశ రెడీ అయిపోతుంది. దోశ చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో. ఈ షెజ్వాన్ సాదా దోశ కాస్ట్ వచ్చేసి బండి మీద 80 రూపీస్ అనమాట. సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ షెజ్వాన్ సాదా దోశను మాత్రం వేడివేడిగా తింటేనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా, మనం ఇంట్లోనే ఈ 99 వెరైటీ దోశ పిండిని ప్రిపేర్ చేసుకొని సాదా దోశని అలాగే షెజ్వాన్ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ట్రస్ట్ మీ ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీకు ఖచ్చితంగా ఆ 99 వెరైటీ దోశ పిండి అనేది ఎలా ఉంటుందో అదే విధంగా మీకు ఇంట్లో రెడీ అయిపోతుంది. ఈ పిండితో మీరు చాలా రకాల దోశలు వేసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో నేను రకరకాలుగా దోశల్ని ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తాను. బట్ బేసిక్గా మనం పిండిని అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయి అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.